అక్కకి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. మనము గత 18 దినాల నుంచి కూడా దేవుని మహాకనికరం చొప్పున ఆయన ఉద్దేశ ప్రకారము కృతజ్ఞత తెలియజేస్తూ మనం ఎక్కడెక్కడైతే తప్పిపోయామో వాటి గురించి క్షమాపణ అడుగుతూ ఏ ఏరియాలో తప్పిపోయి ఉండే అవకాశం ఉందో వాటి గురించి తెలుసుకున్న వాటిని మళ్ళీ యథావిధిగా అన్ని సంవత్సరాల మాదిరే విడిచిపెట్టకుండా వాటిని దేవుని పాద సన్నిధిలో గోజాడడానికి ప్రయత్నం చేద్దాం. అన్ని సంవత్సరాల మాదిరిగా ఈ సంవత్సరం ఉండకుండా మనము నూతనమైన ఆత్మచేత, నూతనమైన ఆశలతో, నూతనమైన శక్తికి మించిన కార్యం యాక్చువల్గా ఉంది మన కొరకు నెక్స్ట్ ఇయర్. ఆ పనిని చేయడానికి మన నడుములను కట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరమే. దాని కొరకే మనం సిద్ధపడుతున్నాం. ఆ ఏరియాలను మనం సరి చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. బాగానే ఉంది. ఇప్పటిదాకా ఆల్మోస్ట్ చాలా విషయాలను ఆత్మీయతలో మనము ఎదగడానికి, ఆత్మీయతలో దేవుని ఉద్దేశ ప్రకారం జీవించడానికి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం నేర్చుకున్నాం కదండి. చాలా వరకు మనం తప్పిపోయే అవకాశం ఎక్కడెక్కడైతే ఉందో ఆ ఏరియాలను మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. రక్షణ గురించి నాకు ఒక క్లారిటీ ఉంది. రక్షణలోకి ఎంటర్ అయిన తర్వాత నా బాధ్యత గురించి నాకు ఒక క్లారిటీ ఉంది. నా బాధ్యత ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా. అయితే ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము అని అంటే మన బాధ్యతను గుర్తించాము, తెలుసుకున్నాము. తెలుసుకున్న తర్వాత వాట్ నెక్స్ట్ కదండి. నీకు నాకు మనకు ఇవ్వబడిన బాధ్యత ఏంటో అర్థమైంది. ఆ కంపెనీలో జాయిన్ అయిన ఎంప్లాయీకి తన రోల్ ఏంటో అర్థమైంది, తన రెస్పాన్సిబిలిటీస్ ఏంటో అర్థమయ్యాయి. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ప్రతిరోజు కూడా దాని ప్రకారం జీవించాలి కదండి. అంతే కదా చేయాల్సింది. తెలిసిన తర్వాత చేయాల్సిన పని ప్రతిరోజు కూడా తనకివ్వబడిన బాధ్యతల ప్రకారము జీవించడానికి ప్రయత్నం చేయాలి. తను కంపెనీతో ఒక సంబంధం కలిగి కంపెనీతో సమ్మతించుకుంటూ ఏదైతే చెప్పే ప్రయత్నం చేస్తుందో కంపెనీ దాని ప్రకారము జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఆ విషయమే నువ్వు నేను మనం కూడా చేయాలి. అలా చేయకుండా కంపెనీలో ఎంప్లాయీగా ఉండలేడు. ఆత్మీయతలో కూడా మనం చేయాల్సిన పని ఆ విషయాన్నే ఆమోసు గ్రంథంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట లేఖనాలు ఏం మాట్లాడుతున్నాయి? ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడతురా? క్వశ్చన్ మార్క్ అక్కడ. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అంటే ఇద్దరు ముందుకు వెళ్ళాలి. ఇద్దరు తమ ప్రయాణాన్ని లేకపోతే ఎటువైపు ముందుకు సాగించాలి. నడవడము అని అంటే ఏదో ఒక పని నిమిత్తం వాళ్ళు కలిసి వెళ్ళాలి. వారి ఆత్మీయ జీవితమే కావచ్చు, వారికి అప్పచెప్పిన పనే కావచ్చు, ఒక టార్గెటే కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. ఒక విషయంలో పని చెయ్యాలి అని అంటే ఇద్దరు వ్యక్తులకు ఆ పని అప్పగించబడింది. ఆ ఇద్దరు కూడా ఏం చేయాలి? ఆ పని చేయడానికి ముందుకు వెళ్ళాలంటే ఏమవ్వాలి? వారిద్దరు కూడా సమ్మతించాలి. వారిద్దరూ ఒక అగ్రిమెంట్కి రావాలి, ఒక అండర్స్టాండింగ్కి రావాలి కదండి. ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు, ఎవరి ఆలోచన విధానం వారికి ఉండొచ్చు. ఇద్దరు ఒకటే కాదుగా, ఇద్దరి స్వభావం ఒకటే కాదు, ఇద్దరి జ్ఞానం ఒకటే కాదు, ఇద్దరు ఆలోచనలు ఒకటే కాదు. కానీ ఇద్దరు కలిసి వెళ్ళాలి. ఒక వ్యక్తి యొక్క స్వభావము ఇంకొక వ్యక్తి యొక్క స్వభావముతో వేరుగా ఉందనుకోండి, ఈ వ్యక్తి అంటే ఈ వ్యక్తికి పడట్లా, ఈ వ్యక్తి అంటే ఈ వ్యక్తికి పడట్లా, అలా ఉందనుకోండి, ఇద్దరు కలిసి ఆ ప్రాజెక్టుని కానీ లేకపోతే వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని కానీ అభివృద్ధిని వాళ్ళు సాధించలేరు. వారి యొక్క ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వారు జీవించడానికి అవకాశం లేదు కదండి. ఇది ఖచ్చితంగా మనకు తెలుసు. ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్కి రావాలి. ఇద్దరి జ్ఞానాన్ని, వారి ఈగోస్ని పక్కన పెట్టి ఏ విషయమైతే వారికి ఆ పని అప్పజెప్పబడిందో ఆ పనిని చేయడానికి అన్నిటిని అడ్జస్ట్ చేసుకుంటూ, ఇలా చేస్తే నా ఈగోను చూపిస్తే లేకపోతే నా జ్ఞానాన్ని చూపిస్తే అది అక్కడికి రీచ్ అవ్వాల్సిన ప్లేస్కి రీచ్ అవ్వలేం, వెళ్ళాల్సిన చోటికి వెళ్ళలేం అని ఈ వ్యక్తి అనుకోవాలి, ఈ వ్యక్తి అనుకోవాలి. ఇద్దరు అనుకొని అక్కడ రీచ్ అవ్వడానికి ఏమైతే చేయాలో ఆ విషయంలో మాత్రమే సమ్మతించుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మాత్రమే నువ్వు నేను మనం సక్సెస్ చూడగలం.
చేరవలసిన గమ్యస్థానానికి, దేవుని చిత్త ప్రకారము చేరవలసిన గమ్యస్థానానికి చేరుస్తాడు ఆయన. అంటే ఇక్కడ ఎవరితో సమ్మతించాలి? ఎవరు కూడి నడుస్తున్నారు ఇక్కడ? ఆత్మీయ జీవితంలో నేను నా రక్షణ ఏంటో నాకు అర్థమైంది, నా బాధ్యత ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ఇప్పుడు ఎవరితో సమ్మతించాలి? నా ఆత్మీయ జీవితము చక్కగా కొనసాగించాలి. ఆ ఎంప్లాయీకి అర్థమైంది తన బాధ్యతలు ఏంటో. ఇప్పుడు తను చేయాల్సిన పని ఏంటి? తను సమ్మతించుకుంటూ వెళ్ళాలి. దేనికి సమ్మతించుకుంటూ వెళ్ళాలి? తనకివ్వబడిన రోల్ ఏదైతే ఉందో, లేకపోతే ఏ కంపెనీలో అయితే చేరాడో ఆ కంపెనీతో సమ్మతించుకుంటూ వెళ్ళాలి కదండి. ఏవైతే ప్రీ డిఫైన్డ్ టార్గెట్స్ ఉన్నాయో, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో దానికి సమ్మతించుకుంటూ వెళ్ళాలి. లేకపోతే బాస్కి సమ్మతించుకుంటూ వెళ్ళాలి కదండి. ఎవరైతే బాస్ ఉన్నారో, ఎవరైతే ఆ వ్యక్తికి జీతం ఇస్తున్నారో ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా కరెక్టే కదా. తను అతని దగ్గర పనిచేస్తున్నాడు, బాస్ దగ్గర ఈ వ్యక్తి పనిచేస్తున్నాడు కాబట్టి బాసుతో సమ్మతించాలి, బాస్ ఆలోచనలతో సమ్మతించాలి, బాస్ ఇవ్వబడిన రెస్పాన్సిబిలిటీస్తో సమ్మతించాలి. తగ్గించుకోవాలి, వేరే ఆప్షన్ లేదు. చేయమంటే చేయాలి, ఒక అగ్రిమెంట్కి రావాలి. నువ్వు నేను మనం కూడా అదే చేయాలి. ఇప్పుడు నా బాధ్యత ఏంటో, ఆత్మీయునిగా నా బాధ్యత ఏంటో నాకు అర్థమైంది. ఇప్పుడు నేను ఎవరికి సమ్మతించాలి? ప్రభువైన క్రీస్తు వారితో నేను సమ్మతిస్తూ ఆయనతో పాటుగా నడవాలి. ఆయన నాతో సమ్మతించాలా? నా ఆలోచనలకు ఆయన కూడా యాక్సెప్ట్ చేయాలా? కుదరదలా. ఎందుకు? మనిషి ఆలోచనలు చాలా మితమైనవి. మనిషి జ్ఞానము చాలా ఈగోస్తో, స్వార్థంతో నింపబడ్డాయి. దేవుని ఆలోచనలతో మనిషి సమ్మతించుకుంటూ వెళ్ళాలి. అంటే మన జ్ఞానాన్ని ఎక్కడా వాడకుండా మన ఆ ప్రయాణంలో దేవుని మార్గాలతో అగ్రి అవ్వాలి. అంటే ఏ సమయంలో అయినా, ఏ సందర్భంలో అయినా మనం ముందుకు వెళ్తున్నప్పుడు పరిస్థితులు ఎలా వచ్చినా యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ మార్గంలో ఎవరున్నారు? క్రీస్తు వారు ఉన్నారు. ఆ మార్గము క్రీస్తు వారిది. ఆ పనిని క్రీస్తు వారు అప్పజెప్పినప్పుడు ఆయన లేకుండా ఎలా ఉంటాడు? మన ఆత్మీయ జీవితం కొనసాగించేది ఆయన మార్గంలో ఆయన లేకుండా ఎందుకుంటాడు? మనం కఠిన పరిస్థితులలో వెళ్తున్నప్పుడు, లేకపోతే ఇబ్బందుల గుండా వెళ్తున్నప్పుడు, అసమాధానం గుండా వెళ్తున్నప్పుడు, కష్టాలలో వెళ్తున్నప్పుడు, సమస్య లేకపోతే నాకు మించినదిగా ఉన్నప్పుడు, అసాధ్యము అని అనుకున్నప్పుడు ఆయన ఏ విధంగా విడిచిపెడతాడు? ముందుకు వెళ్ళాల్సిందే, ప్రయాణాన్ని కొనసాగించాల్సిందే. ఆయన ఎట్టి పరిస్థితులలో కూడా మనల్ని విడిచిపెట్టాడు. అందుకనే మొదటగా ప్రిపేర్ అవ్వాల్సింది నేనేంటంటే, నేను లేఖనాలకు సమ్మతించాలి. నేను ప్రతి లేఖనానికి, ప్రతి మాటకి, దేవుని ప్రతి మాటకు సమ్మతించాలి, యాక్సెప్ట్ చేయాలి, అగ్రి చేయాలి. ఇంకా వేరే ఆప్షన్ లేదు. సమ్మతిస్తేనే ముందుకు వెళ్ళగలను, సమ్మతిస్తేనే నా ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించగలను. ఇది మనము ఇప్పటి నుంచి, లేకపోతే నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టే లోపల ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి. ప్రతి లేఖన భాగానికి, ప్రతి దేవుడు అనుమతించిన పరిస్థితికి అగ్రి అవుతూ ఒప్పుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన జ్ఞానము ఎంతో ఉన్నతమైనది. ఆయన జ్ఞానము మన ఊహకు అందనిది. ఆయన ఆలోచనలు మనం చూస్తాం యెషయాలో కదా. మన ఆలోచనల కంటే ఆయన ఆలోచనలు, మన తలంపుల కంటే ఆయన తలంపులు ఎంతో ఉన్నతమైనవి, అసలు పోల్చదగినవి కావు అసలు. అందుకనే మనం చేయాల్సిన మాట, మన భాషలో చెప్పాలంటే, నోరు మూసుకొని ఆయన ఏదైతే చెప్పాడో, ఏ మాటలైతే మన ముందుకు తీసుకొచ్చాడో, ఏ పరిస్థితి అయితే తీసుకొచ్చాడో అందులో బాధ్యతగా వ్యవహరించుకుంటూ, నువ్వు నేను చేయాల్సిన పని నిన్న దినాన చూసాం, చేయాల్సినది కూడా చేయకపోతే పాపం అంటున్నాం. ఏదైతే మేలుకరంగా ఉంటుందో, ఏదైతే చేయవలసి దేవుడు మన ముందుకు తీసుకొని వచ్చాడో చేయకపోతే అది పాపం అని చూసాం. అట్లాగే మనం ముందుకు వచ్చిన ప్రతి పనిని కూడా చేసుకుంటూ వెళ్ళడమే. దేవుడు దానిని ఆశీర్వదిస్తాడు, మార్గాన్ని సరళం చేస్తాడు. ఈ విషయాన్ని మన హృదయంలో ఫిక్స్ చేసుకుందాం, మైండ్లో కాదు. మన మైండ్లో ఫిక్స్ చేసుకుంటే ఎగిరిపోతుంది అది. మన హృదయంలో ఫిక్స్ చేసుకుందాం. ప్రతి లేఖన భాగానికి విధేయత చూపించుకుంటూ, సమ్మతించుకుంటూ ముందుకు మన ప్రయాణాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ఇయర్లో ఇక మీదట
ప్రతిదీ మనం ఆయన ఆయన పాదాల వద్ద గోజాడాం, అడుక్కున్నాం, ఆయనను అడిగాము, క్షమించమన్నాం, కనికరించమన్నాం, ఆయన క్షమించేశాడు. అడిగి ఉంటే ఖచ్చితంగా క్షమించేస్తాడు. వేరే ఆప్షన్ లేదు, ఆయనకు వేరే ఆప్షన్ లేదు, ఖచ్చితంగా క్షమిస్తాడు. ఎందుకు? ఆయన లేఖన భాగాలకు ఆయన విరోధంగా పనిచేయడు కదా, తన స్వభావానికి విరుద్ధంగా ఆయన పనిచేయడు. ఆయన చెప్పాడు, క్షమించి నా పాద సన్నిధిలో ఒకవేళ మీరు ఒప్పుకున్న ప్రతి పాపాన్ని నేను క్షమిస్తాను అని లేఖనాలు చెప్తున్నాయి. కాబట్టి ఆయన నమ్మదగిన వాడు, కాబట్టి ఆయన ఖచ్చితంగా క్షమించేసే ఉంటాడు. ఒకవేళ ఇప్పటి వరకు ఏవైనా ఒప్పుకొని ఉండింటే అన్నీ కూడా తుడిచివేయబడ్డాయి, అవి లేవు, ఇక మన జీవితంలో అవి లేవు, ఇంకా జీరోకి వచ్చేసాయి. ఒప్పుకున్న ప్రతిదీ కూడా జీరో చేసేసాడు ఆయన. ఇక మీదట మనం చేయాల్సిన పని ఉంది, ఆయనతో సమ్మతించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆయన జ్ఞానము ఎంతో ఉన్నతమైనది. ఆ విషయాలను కూడా 1-2 ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక ఇది ముగింపుకు వచ్చినప్పటికీ దేవుని జ్ఞానం ఎంత గొప్పదో, ఆయన తన బిడ్డల జీవితంలో ఏమి చేస్తున్నాడో, ఏమి చేయడానికి ఇష్టపడుతున్నాడో, ఎందుకు చేస్తున్నాడో కూడా మనం 1-2 విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నం. తెలిసిన విషయాలే, తెలియనేం కాదు. ఇజ్రాయేలీల అవిధేయతను బట్టి, వారి అవిధేయత ఎలా ఉందో దాని నుంచి వారికి పాఠాలు నేర్పించుకుంటూ, వారి ఆత్మీయతను వాళ్ళకే తెలియచేస్తూ కనానుకు నడిపించే ప్రయత్నము ఒక పక్కన మనం చూస్తే, ఇంకొకటి తన ప్రణాళికను నెరవేర్చుకోవడానికి కొంతమంది జీవితాలలో కొన్నిటిని ఆయననే స్టాప్ చేస్తాడు. ఈ విషయాలను ఎగ్జాంపుల్గా 1-2 విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనకు తెలిసిందే, నిర్గమకాండంలో 14వ అధ్యాయము, నిర్గమకాండము 14వ అధ్యాయంలో మొదటి 3 వచనాలను చదివితే, వాళ్ళందరూ ప్రయాణమై బయలుదేరారు. ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు. 14వ అధ్యాయము నిర్గమకాండము మొదటి 3 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇజ్రాయేలీలు తిరిగి పీహహీరోతు ఎదుటను, అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పుము. ఎవరు? దేవుడు చెప్తున్నాడు మోషేకు. ఎక్కడ దిగాలో కూడా చెప్తున్నాడు. మీరు బయలుదేరి ఇక్కడ దిగండి అంటున్నాడు. దాని ఎదుట సముద్రమునొద్ద వారు దిగవలను, ఎర్ర సముద్రాన్ని వద్ద వాళ్ళు దిగమని ఆజ్ఞాపిస్తున్నాడు మోషేకి. ఎక్కడ? ఎర్ర సముద్రం ముందర. ఫరో ఇజ్రాయేలీలను గూర్చి, వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసెనని అనుకొనును. ఇంకొక ఆలోచన లేపుతున్నాడు అక్కడ. ఎవరికి? ఫరోకి. ఏం ఆలోచన లేపుతున్నాడు? ఇక్కడనేమో సముద్రం ముందర వీళ్ళను దిగమన్నాడు, అక్కడనేమో శత్రువును లేపుతూ ఉన్నాడు. ఆలోచన చేద్దాం. శత్రువుకి ఏం ఆలోచన ఇస్తున్నారు? అని వాళ్ళు చిక్కుపోతున్నారు, వాళ్ళకు పోవడానికి మార్గం లేదు, వాళ్ళు దొరికిపోయినట్టే. వారి హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు. శత్రువు యొక్క హృదయాన్ని ప్రేరేపించి వాళ్ళు చిక్కుబడిపోయారు, ఇక లేచి తరుముదాం పద అనే ప్రేరేపణను కూడా ఆయననే తీసుకొస్తున్నాడు. మళ్ళీ చదువుదాం దాన్ని. 3వ వచనంలో, ఫరో ఇజ్రాయేలీలను గూర్చి, వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసెను అనుకొనును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలను మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురనెను. వాళ్ళనేమో సముద్రం వద్ద దిగమన్నాడు, ముందు మార్గం లేదు. వెనక నుంచి ఫరోను లేపుతున్నాడు, హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు. పదండి, ఇక దొరికిపోయారు, పట్టేసుకుందాం. ఈ 2 పనులు ఎవరు చేశారు? దేవుడు చేస్తున్నాడు. ముందు మార్గం లేకుండా చేస్తున్నాడు, వెనక్కి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా శత్రువును వెనక పంపిస్తున్నాడు. ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఎందుకు చేశాడు? ఆయన మహిమార్థమై ఒకటి, రెండవది వారి యొక్క అవిధేయతను బట్టి. వారు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఎలా బ్రతికారో అర్థం కాదు కదా, మనం ఆలోచన చేయొచ్చు. 400 సంవత్సరాలు అలా బ్రతికేశారు బానిసత్వంలో వాళ్ళు. దేవుడు గుర్తుకు రాలా. దేవుని ప్రజలైనప్పటికీ కూడా దేవునికి మొరపెట్టవలసినట్టుగా మొరపెట్టట్లా. బానిసత్వమే వాళ్ళకు బాగుంది కదండి. అంతే కదా, అర్థమవుతుంది. 400 సంవత్సరాలు ఉండిపోయారంటే, తరతరాలుగా వాళ్ళు అలాగే ఉండిపోయారంటే ఏమర్థమవుతుంది? బానిస బ్రతుకులు బాగున్నట్టున్నాయి వాళ్ళకి. స్వేచ్ఛగా జీవించడం వారికి ఇష్టం లేదో ఏమో మరి కదండి. ఇది మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనము ఏ బంధకాలలో ఉన్నాం, అది బాగుందా? కానీ అది నిత్యత్వానికి చేర్చదు. మనం కంఫర్టబుల్గా ఉండొచ్చు దేవుని చిత్తములో లేకుండా. ఈ లోకములో ఉండి
కంఫర్టబుల్గా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చేమో, కానీ అది బానిసత్వమే. ఒకరు మన మీద అధికారిగా ఉన్నారు, మనకు స్వేచ్ఛ లేదు. వాడు తీసుకువెళ్ళేది మనల్ని వాడి మార్గంలో తీసుకుని వెళ్తాడు. ఆ మార్గము నిత్య నరకమే. అది మనకు అర్థం కావాలి. కానీ వాళ్ళని విడిపించారు. దేవుని మహాకనికరం చొప్పున విడిపించడం అయితే విడిపించారు, కానీ వాళ్లకు తెలియచెప్పాలి. 10 తెగుళ్ళ చేత అక్కడ ఫరోని ఇబ్బంది పెట్టినప్పటికీ వీళ్ళు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఇంకా తన నామమును మహిమపరచుకోవడానికి, వారి హృదయంలో ఉన్న అవిధేయతను వారికే బయలుపరచడానికి దేవుడు ఇంకా ఏ అద్భుతం చేయగలడో తెలియచెప్పడానికి, వారికి తెలియచెప్పడానికి, ఐగుప్తు ప్రజలందరికీ తెలియచెప్పడానికి, అంటే లోకంలో ఉన్న వాళ్ళందరికీ తెలియచెప్పడానికి దేవుడెవరో, తన ప్రజల దేవుడెవరో తెలియచెప్పడానికి, ఆయన నామము ఘనపరుచుకోవడానికి దేవుడే కొన్ని సందర్భాలలో తన ప్రజలను ఇబ్బందులలోకి నెట్టేస్తాడు. ముందు వెళ్ళడానికి అవకాశం లేకుండా, వెనక్కి వెళ్ళడానికి అవకాశం లేకుండా చేసేస్తాడు. ఇప్పుడు ఏమైపోతుంది? ఇప్పుడు ఈ సమయంలో వాళ్ళందరూ కేకలేస్తున్నారు. ఏం చేయాలి? ఒకటే ఒక మార్గం ఉంది, ముందుకు వెళ్ళక పక్కన అంతా చుట్టుపక్కల కొండలు ఉన్నాయి, వేరే మార్గం లేదు, చిక్కుకున్నారు వాళ్ళు. ఏం చేయాలి? ఇప్పుడు పైకెత్తి, తల పైకెత్తి చూడాలి కదా. చుట్టూ మార్గం లేదు, శత్రువు వస్తున్నాడు. ఎక్కడుంది మార్గము? పైనుంచి వస్తుంది సహాయం. ఆ విధంగా దేవుని వైపు చూసి తన నామము ఘనపరుచుకోవడం ద్వారా ఎలాంటి సమస్యలోనైనా సమాధానం ఇవ్వగల సమర్థుడు. అవకాశము లేని, నిరీక్షణకు ఆధారము లేని, మార్గము లేని చోట ఆయన సమాధానం ఇవ్వగలిగిన వాడు, ఆయన మాత్రమే ఇవ్వగలిగిన వాడు అని వాళ్ళ హృదయ స్థితిని వారికి బయలుపరచడానికి, ఐగుప్తు ప్రజలకు కూడా తెలియచెప్పడానికి, ఈ విధమైన కఠినమైన పరిస్థితులలోకి దేవుడే తన ప్రజలను తీసుకువెళ్ళినప్పటికీ శత్రువు మాత్రం తన ప్రజలను తాకనివ్వడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. అంత మంచి దేవుణ్ణి కలిగి ఉన్నాం. దేవుడు ఒక క్షేమము కొరకు ఆ సమస్యలోకి నెట్టివేశాడు వాళ్ళని. నెట్టివేసి శత్రువు వచ్చి ఒక్కరినన్నా పట్టుకోగలిగాడా? ఒక్కరినన్నా తాకగలిగాడా? వాళ్ళు వెనక్కి వస్తుంటే మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? మేఘస్తంభముగా ఉన్నాడు, వెనక్కి వెళ్ళి అగ్నిస్తంభముగా మారిపోయాడు. క్షమించండి, అగ్నిస్తంభంగా ఉండి వెనక్కి వెళ్ళి మేఘస్తంభంగా మారి చీకటి అంతా వారందరికీ కమ్ముకున్నట్టుగా చూస్తున్నాం. వాళ్ళనే లేపాడు, మళ్ళీ వెళ్ళి వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తున్నాడు, వెనక్కి వెళ్ళి కనిపించకుండా చేస్తున్నాడు. తాకగలిగారా? శత్రువు ఎట్టి పరిస్థితుల్లో తన ప్రజలను తాకనివ్వడు. ఎందుకు? తన ప్రజలు తన దేవుడు ఎవరో తెలుసుకోవాలని. అందుకనే ఆయన జ్ఞానము ఎంతో ఉన్నతమైనది, మనకు అర్థం కాదు. ఆ పరిస్థితులు మనకు అర్థం కావు. ఆయనను తెలుసుకోవాలి, ఆయన మహిమేంటో తెలుసుకోవాలి. శత్రువును ఏం చేశాడు? సముద్రంలో ఒక్కరు కూడా మిగలకుండా శత్రువు నాశనం అయిపోయారు కదా. ఒక్కరు కూడా మిగలకుండా అందరూ కూడా సముద్రంలోనే చనిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం కదా. మోషే గారు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట 13వ వచనంలో చూస్తాం. అందరు ఏడుస్తూ ఉంటే అక్కడ 13వ వచనంలో 14-13లో, అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. ఐగుప్తీయులు ఎవరు? శత్రువులు. తన ప్రజలకు శత్రువు ఐగుప్తీయులు. మనకు ఏ శత్రువు ఉన్నాడో, మనం ఏ పరిస్థితుల గుండా వెళ్ళినా, మన జీవితంలో దేవుడు అనుమతించిన, మనల్ని ఇబ్బంది పెడుతున్నా, మన ముందు కొండగా ఉన్న ఏ సమస్య అయినా ఆ శత్రువు మనల్ని తాకడానికి భయపడతాడు, తాకలేడు. మోషే మాట్లాడుతున్న మాట, వాళ్ళెవ్వరూ అసలు ఇక కనపడరు. మళ్ళీ మీ జీవితంలో వాళ్ళు కనపడరు. అయితే నువ్వు ఒకటి చేయాలి, ఖచ్చితంగా అది ఉంది. మళ్ళీ మనం చేయాల్సిన పని మనం చేయాల్సిందే. ఏం చేయాలి? మౌనంగా ఉండండి అంటున్నాడు కదా. యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. కీప్ క్వైట్. ఆయన వైపు మాత్రమే చూస్తూ, శత్రువు ఎంత దగ్గరికి వచ్చాడు? యాక్చువల్గా శత్రువు సముద్రం మధ్య వరకు వచ్చాడు. అవతలికి దాటి వాళ్ళని పట్టుకోవాలన్నట్టుగా సముద్రం మధ్యలోకి వచ్చేసాడు కదా. ఆరిన నేల, ఆ తర్వాత ఆ మేఘస్తంభాన్ని తీసేసిన తర్వాత వాళ్ళందరూ అవతలికి దాటి వెళ్ళిపోతారు. వాళ్ళని పట్టుకోవాలని సముద్రం మధ్యకు అంటే దాదాపుగా దగ్గరికి వెళ్ళాడు. దాదాపుగా దగ్గరికి వచ్చేస్తాడు శత్రువు, కానీ తాకనివ్వడు మనల్ని.
భయపడతామేమో, భయపెట్టే విధంగా వాడు వస్తాడేమో మనల్ని. కానీ ఎట్టి పరిస్థితిలో ఆయన కనికరము మన పట్ల ఉంది. ఆయన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడాలి కాబట్టి వాడు ఎట్టి పరిస్థితిలో నిన్ను నన్ను తాకడు. ఆయన ఉద్దేశం నెరవేర్చబడాలి, ఆయనకు మహిమ రావాలి. అయితే నువ్వు నేను మనం చేయాల్సింది కామ్గా ఉండడమే, ఆయన వైపు చూడడమే, ఆయన వైపు చూడడమే. సైలెంట్గా ఆయన ఏం చేస్తున్నాడో రక్షణ కలగజేస్తాడు నీకు నాకు మనకు కామ్గా ఉన్నప్పుడు. భయపడొద్దు, కలవరపడొద్దు. వాడు వచ్చేసాడు ఏడవద్దు, ఇజ్రాయేలులు ఏడ్చినట్టుగా కదా. ఇది మనం నేర్చుకోవాల్సింది. దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక. మన అవిధేయతను బట్టే ఇంతకాలం ఒకవేళ మనం ఆయనకు అయిష్టంగా జీవించామేమో, ఆయనకు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జీవించలేకపోయామేమో, వాటినే మనకు తెలియచెప్పడానికి కదా, మనకు తెలియచెప్పడానికే దేవుడు ఇది అనుమతిస్తూ ఉన్నాడు. అది ఎప్పుడైతే మనము గ్రహించి కామ్గా ఉండి ఆయన వైపు చూస్తామో, శత్రువు సముద్రములో మునిగిపోయాడు కదా, మళ్ళీ కనిపించలా. హల్లెలూయా. అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. అది ఒక అద్భుతమైన ఆయన ప్రణాళిక. ఇంకొక ఆయన ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది తెలిసిన విషయమే, ఈజీగా ఉంటుందని కొన్ని ఈజీగా ఉన్న ఎగ్జాంపుల్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథంలో అర్థమవుతాయి కాబట్టి, మొదటి గ్రంథము అక్కడ ఎల్కానాను చూస్తున్నాం. ఆ తర్వాత వాళ్ళిద్దరి భార్యలను కూడా చూస్తున్నాం. ఎవరెవరు ఉన్నారు? హన్నా, పెనిన్నా. హన్నాకు పిల్లలు లేరు, పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. అక్కడ తనకు వచ్చిన ఒక సమస్య ఏంటి? పిల్లలు లేరు. చూడండి, ఒక మాట చదువుతాను. 5వ వచనము చివరి భాగంలో, సమూయేలు మొదటి గ్రంథం 5వ వచనం చివరి భాగంలో, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాడు. ఏం చేశాడు? పిల్లలు లేకుండా చేశాడు. ఎవరు చేశారు? యెహోవా చేశాడు, దేవుడు చేశాడు. హన్నా యొక్క అవిధేయతన కాదు, హన్నా యొక్క అవిధేయతను బట్టి కాదు. అక్కడనేమో ఇజ్రాయేలీయుల అవిధేయతను బట్టి, ఇక్కడనేమో హన్నా యొక్క అవిధేయతను బట్టి కాదు. హన్నా దేవుని పట్ల భయభక్తులు కలిగినదే, దేవునికి ప్రార్థన చేసేదే, విశ్వాసురాలే, ఆయన యందు విశ్వాసం ఉంచిందే. కానీ దేవుడు హన్నాకు సంతానం లేకుండా చేశాడు. ఎందుకు చేశాడు అలా? దేవుని చిత్తము నెరవేర్చబడాలి. ఏం చిత్తం నెరవేర్చబడాలి? ఆమె మరింతగా ఆయన ఎదుట, దేవుని ఎదుట తన హృదయాన్ని కుమ్మరించుకొని ఆమె ద్వారా ఒక అద్భుతమైన ప్రవక్తను లేపడానికి. ఈ ప్రవక్తను ఇచ్చాడు అనుకుందాం, సమూయేలును ఇచ్చాడు అనుకుందాం. ప్రార్థన చేయకుండానే ఆమె భక్తురాలు కాబట్టి ఇచ్చాడు అని అనుకుందాం. ఇప్పుడు సమూయేలు ఎక్కడ పెరుగుతాడు కదా? ఎక్కడ పెరుగుతాడు? తను వాళ్ళ ఇంట్లో పెరుగుతాడు. పెరిగినప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? దేవుని ఉద్దేశం అది కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? హన్నా ద్వారా ఒక అద్భుతమైన ప్రవక్త లేపబడాలి, న్యాయాధిపతి లేపబడాలి కదా. న్యాయాధిపతిని లేపడానికి, ప్రవక్తను లేపడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎంత అద్భుతమైన ప్రవక్త! ఆ ప్రవక్త ఎక్కడ పెరగాలి? ఏలి దగ్గర పెరగాలి. తర్వాత ఏలి ఏం చేయబోతున్నాడో, ఆయన హృదయస్థితి ఏంటో, తర్వాత తన కుమారుల పట్ల తనకున్న ప్రేమ ఏంటో కూడా మనకు తెలుసు. హోఫ్ని, ఫినహాస్లు ఏం చేస్తున్నారో అక్కడ తెలుసు. అక్కడ జరిగే పరిస్థితులు ఏమవబోతున్నాయో తెలుసు. వీరి పక్షముగా తర్వాత ఒక ప్రవక్త లేవబడాలి. అలా లేపబడాలి అని అంటే హన్నా ఏం చేయాలి? ఆయన వద్దకు వచ్చి ఒక కమిట్మెంట్ తీసుకోవాలి. అక్కడి దాకా తీసుకొచ్చే విధంగా గర్భాన్ని మూసేశాడు ఆయన. ఏం కమిట్మెంట్ తీసుకురావాలి? ఏ విధంగా తీసుకొని వచ్చాడు ఆయన? హన్నాని ప్రార్థన చేస్తూ ఉంది. 11వ వచనంలో బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరవక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల
కదా. మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏం చేస్తుంది? ఏడ్చుచు ప్రార్థన చేస్తుంది. ఒక అగ్రిమెంట్లోకి వెళ్తుంది, ఒక కమిట్మెంట్లోకి వెళ్తుంది. వెళ్ళొచ్చాలా? వెళ్ళొచ్చు కదా. వాక్యం సెలవిస్తుంది. ఏం చేయమని సెలవిస్తుంది? ఇదిగో నేను చాలా ఇబ్బందుల గుండా వెళ్తున్నా. నా సహోదరి ఉంది కదా పెనిన్నా, తనతో ఎన్నో అవమానాల గుండా వెళ్ళాను, ఎన్నో నిందల గుండా వెళ్ళాను, కుటుంబంలో ఎన్నో సమస్యల గుండా వెళ్ళాను. ఇక నేను భరించలేకపోతున్నాను. అయితే ఒకవేళ నువ్వు నాకు మగపిల్లవాడిని ఇస్తే ఆ మగపిల్లవాడిని నీకే ఇచ్చేస్తా. ఆ కమిట్మెంట్లోకి రావడానికి దేవుడు తన గర్భాన్ని మోసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకు? అక్కడి నుంచి, ఆ కుటుంబంలో నుంచి ఒక ప్రవక్త లేపబడాలి. ఆ ప్రవక్త దేవుని మందిరంలో దేవుని సేవ చేయడానికి చిన్నప్పటి నుంచే సేవలో వాడబడిన వాడు సమూయేలు గారు. చిన్నప్పుడే దేవుని స్వరాన్ని విన్నవాడు సమూయేలు గారు. ఎప్పుడైతే ఈ సమూయేలు అక్కడ పెరగడం మొదలుపెట్టాడో ఏలి వృద్ధాప్యంలోకి వచ్చాడు. ఏలి హోఫ్ని ఫినహాసులను గద్దించడం మానేశాడు. ప్రేమ చొప్పున తర్వాత దేవుడు ఏలికి ప్రత్యక్షం అవ్వడం మానేశాడు కదా. తప్పు చేస్తున్నాడు ఏలి, పొరపాటు చేస్తున్నాడు. ఇక మీదట ఆయనకు ప్రత్యక్షం కాలేదు, కానీ సమూయేలుకు ప్రత్యక్షం అవ్వడం మొదలుపెట్టాడు దేవుడు. ఆ ప్రాసెస్ అంతా జరగాలంటే ఏం చేయాలి? ఎక్కడ పెరగాలి? తను మందిరంలో పెరగాలి. ఆ విధమైన కమిట్మెంట్ తీసుకోవడానికి హన్నా హృదయాన్ని ప్రేరేపించి తన చిత్తం నెరవేర్చబడే విధంగా అద్భుతమైన ప్రవక్త, ప్రవక్తలలో పెద్ద ప్రవక్త కదండి, చివరి న్యాయాధిపతి కదా, న్యాయాధిపతి కూడా గొప్ప సేవకుడు. ఎంత గొప్ప సేవకునిగా సమూయేలు తయారయ్యాడు. ఇది ఏ విధంగా జరిగింది? దేవుని చిత్తము నెరవేర్చబడడానికి. ఆయన చిత్తము నెరవేర్చబడడానికి ఆయన కొందరి జీవితాలలో కొన్నిటిని స్టాప్ చేస్తాడు. ఆయననే కొన్ని విషయాలను అనుమతిస్తాడు జరగకుండా. దాని ద్వారా ఆయన చిత్తం నెరవేర్చబడుతుంది. దాని ద్వారా ఆయన నామము ఘనపరచబడుతుంది. కొందరి అవిధేయతను బట్టి దేవుడు కొన్ని పరిస్థితులను అనుమతిస్తాడు. కొందరి విధేయతను బట్టి కూడా కొన్ని పరిస్థితులను అనుమతిస్తాడు. అసలు ఆశ్చర్యం వేస్తుంది. ఆయన మార్గాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. అందుకనే పౌలు గారు ఒక అద్భుతమైన మాట అంటాడు. ఒకసారి ఆ మాట చదువుదాం, చదివి ముగించుకుందాం. బాగా ఈ విషయం అర్థమయ్యి, దేవుని యొక్క జ్ఞానం అర్థమయ్యి పౌలు గారు ఒక మాట అంటారు. 11వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రికలో 33వ వచనాన్ని చదువుతాను. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ఆయన బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. ఏ విధంగా? పైన ఒక వచనాన్ని బట్టి ఆయన ఈ మాట అంటాడు. పైన ఏ వచనం ఉంది? సేమ్ ఇలాంటి వచనాన్ని. ఇది అర్థం కావడానికి నేను ఎగ్జాంపుల్స్ డైరెక్ట్గా చెప్పాను. పైన ఏమున్నాయి? క్రీస్తు వారు ఈ లోకంలోకి తన ప్రజల గుండా వచ్చాడు కదా. ఇజ్రాయేలు నుంచి లేకపోతే యూదా వంశంలో నుంచి వచ్చాడు. ఎందుకు? తన ప్రజలను రక్షించడానికి. అయితే తన ప్రజలు తనను అంగీకరించాల, యాక్సెప్ట్ చేయాల. యాక్సెప్ట్ చేయకపోయేసరికి ఈయన ఏం చేస్తున్నాడు? వీరి అవిధేయతను బట్టి రక్షణ అన్యులకు వచ్చింది, రక్షణ నీకు నాకు వచ్చింది. వాళ్ళు అంగీకరించని విధానాన్ని బట్టి దేవుడు రక్షణ మనకిచ్చాడు. మనము ఆయనను అంగీకరించి, మనము కరుణించబడి, మనము కనికరించబడి ఈ రక్షణను సంపాదించుకొని మెస్సయ్యాను మనము పొందుకుంటూ, ఆయన మార్గంలో నడుస్తూ, ఆయన చేత ఆశీర్వదించబడుతూ, ఆయనే నిజమైన రక్షకుడని మనము ప్రకటిస్తూ ఉన్న ఈ విధానాన్ని బట్టి అవిధేయతలో ఉన్న ఇజ్రాయేలీలు కూడా, యూదులు కూడా ఇప్పుడు ఏమవుతున్నారు? రక్షణలోకి వస్తున్నారు. అంటే తన జ్ఞానం దేవుని జ్ఞానము పౌలు గారికి అలా అర్థమైంది. మనం కూడా రక్షించబడాలి. మనం రక్షించబడాలి అని అంటే మొదటగా ఆయన మన వద్దకు రాలా, తన ప్రజల వద్దకే వచ్చాడు. కానీ తన ప్రజల నుండి మనల్ని రక్షించుకున్నాడు, మన నుండి తన ప్రజలను రక్షించుకుంటున్నాడు. యూదులు అంగీకరించలే, కానీ మన జీవితాలలో, అన్య జీవితాలలో ఆయన చేస్తున్న అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి, ప్రకటించబడుతున్న సువార్త వ్యాప్తిని బట్టి యూదులు కూడా ఇప్పుడు అందరూ కూడా రక్షణలోకి వస్తూ ఉన్నారు.
ఆయన బాహుల్యము, ఆయన జ్ఞానము ఎంత గొప్పది, ఇది మనకు అర్థం కావాలి. మన జీవితాలలో మనం వెళ్తున్న పరిస్థితి మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన జ్ఞానం ఎంతో గొప్పది. అందుకనే మనం ఏం చేయాలి? అందుకనే ఆ మాట అన్నాను నేను. ఏమన్నాను? నోరు మూసుకొని ఆయన ఏ మార్గంలో తీసుకువెళ్తే ఆ మార్గంలో వెళ్ళడానికి, విధేయత చూపించుకుంటూ ఆయన వైపు చూస్తూ వెళ్ళడానికి, సమ్మతించి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి కదండి. ఇది మనం నెక్స్ట్ ఇయర్లో, లేకపోతే మనము ఏ ఏ విషయాలలో ఎక్స్పెక్టేషన్కి తగినట్టుగా జీవించలేదో వాటన్నిటిని క్లియర్ చేసుకొని మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఇది. ఆయనతో సమ్మతించి, ఆయన జ్ఞానాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం, ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. కాబట్టి ఆయన జ్ఞానము మనకు క్షేమాన్ని ఇస్తుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఆయన జ్ఞానము, ఆయన ఆలోచన, ఆయన ప్రణాళిక మనకు క్షేమాన్ని ఇస్తుంది, మనకు సరైన మార్గంలో నడిపిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? సమ్మతించాలి. ప్రతి లేఖన భాగానికి సమ్మతించాలి. ప్రతి వాక్యాన్ని మన జీవితంలో అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మంచి నేలగా మార్చుకోవాలి. ఇది మనము జ్ఞాపకం చేసుకుందాం కదా. నేలలో 4 రకాలలో మంచి నేలగా మార్చుకోవాలి. అంటే మన హృదయంలో ఉన్న ప్రతిదీ దున్నుకోవడానికి, రాతి నేలను తీసివేసుకోవడానికి, ముళ్ళ పొదలను తీసివేసుకోవడానికి విధేయత చూపించడం అంటే అదే కదా. మనలో ఉన్న ఏదైతే మూర్ఖత్వం ఉందో, దేవునికి నచ్చని లక్షణాలు ఉన్నాయో వాటన్నిటిని తీసివేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆయన వేసిన ప్రతి విత్తనం కూడా మన జీవితంలో ఫలిస్తుంది. దేవుని ఉద్దేశం అదే. మనము ఫలించడానికి ఆయన మనల్ని పిలిచాడు కదా. ఆ మాట ఎక్కడ చూస్తాం మనం? యోహాను సువార్తలో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం చదువుతాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. ఆయన ఏర్పరచుకున్నాడు నన్ను, మనల్ని. ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఫలించడానికి, ఆశీర్వదించబడడానికి. ఆశీర్వాదము ఏమైపోవాలా? తరిగిపోకూడదు, అది తగ్గిపోకూడదు. ఆ ఆశీర్వాదము టెంపరరీ కాదు, పర్మనెంట్, శాశ్వతమైనది. అది నిలిచి ఉండాలి. దేవుడు నన్ను అందుకే ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఆయనను ఏర్పాటు చేసుకోవాలి. అదే ముందు అన్నాడు, మీరు నన్ను ఏర్పాటు చేసుకోవాలా, నేనే మిమ్మల్ని ఎన్నుకున్నాను, నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఏర్పాటు చేసుకున్నవాడు, పిలిచినవాడు విడిచిపెడతాడా? కదండి. ఏర్పాటు చేసుకున్నవాడు అవమానానికి అప్పచెప్తాడా? బంధకాలకు అప్పచెప్తాడా? సముద్రంలో ముంచేస్తాడా? కాదు కదండి. ఖచ్చితంగా చేయడు అలా. అందుకనే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనము నిలిచి ఉండాలి విశ్వాసంలో, ఫలించడంలో. మనము ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు, ఆ ఫలము నిలిచి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుని కనికరము, దేవుని జ్ఞానము మిత్తికి, మన జ్ఞానమునకు మించినది. అదంతా కూడా మనకు క్షేమాన్ని ఇవ్వడానికే. కాబట్టి మన జీవితంలో మనం వెళ్తున్న ప్రతి పరిస్థితిలో ఆయనను మాత్రమే చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఎర్ర సముద్రం ఉండొచ్చు, వెనక శత్రువు ఉండొచ్చు, తాకడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ తాకదు. మన వెనకంబడి పరిగెత్తుకుంటూ రావచ్చు, కానీ మనల్ని తాకదు. ప్రొటెక్షన్ ఉంటుంది అక్కడ. పరిశుద్ధాత్మ దేవుడు వెనక్కి వెళ్తాడు తాకకుండా, మేఘస్తంభము వెనక్కి వెళ్తుంది తాకకుండా కదండి. ఆలోచన చేద్దాం. దేవుని ఉద్దేశము ఉన్నతంగా ఉంటుంది. మనము సమూయేలులాగా ఏ విధంగా అయితే ఆయన ఎదురు చూశాడో సమూయేలు రావాలని, మరి నీ జీవితంలో, నా జీవితంలో కూడా అలాంటి ప్రవక్తలు, లేకపోతే అలాంటి సాక్ష్యం కలిగిన వారు, అలాంటి రోషం కలిగిన వారు, దేవుని కొరకు మాత్రమే పని చేయడానికి, సాక్షిగా జీవించడానికి ఒకవేళ దేవుడు మన జీవితాలలో ఈ సంవత్సరం ఈ మాటలను మాట్లాడుతూ ఉన్నాడేమో ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆ రోషముతో నెక్స్ట్ ఇయర్లోకి ముందుకు వెళ్దాం. మన జ్ఞానమును ఎప్పుడు ఆధారం చేసుకోకుండా కంప్లీట్గా ఆయన మీద ఆధారపడడానికి, మన జీవితంలో అనుమతించిన ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు 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 కదండి. ఆయన విడిచిపెట్టేవాడు కాదు, వదిలిపెట్టేవాడు కాదు, శత్రువును మన జీవితంలో అనుమతించేవాడు కాదు. నువ్వు ఆయన వైపు చూస్తున్నంతసేపు 40 సంవత్సరాలు అగ్నిస్తంభంగా, మేఘస్తంభంగా ఆయన వారి మధ్యలో ఉన్నాడు. నీ మధ్యలో, నా మధ్యలో, మనతో కూడా ఉండడానికి ఇష్టపడే దేవుడు. ఆలోచన చేద్దాం. ఈ ఏరియాలో ఒకవేళ మనం ఆయన మీద ఆధారపడలేకపోతున్నామేమో, మనము వెళ్తున్న పరిస్థితులను బట్టి, అది ఆయన ప్రణాళిక.
ఆయన నామం ఘనపరచబడాలి. ఐగుప్తీయులు తెలుసుకోవాలి దేవుడెవరో, దేవుని ప్రజలు ఎవరో. ఐగుప్తీయులు అంటే లోకంలో ఉన్న ప్రజలు తెలుసుకోవాలి ఆయన ఎవరో. తెలుసుకోవడానికి, ఆయన ప్రణాళిక నెరవేర్చబడడానికి నిన్ను నన్ను మనల్ని ఆయన వాడుకోబోతున్నాడు. ఆ వాడుకోవడంలో మనం సిద్ధపడి మన జీవితాలను ఆయనకు సమర్పించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కనీసం వచ్చే సంవత్సరమైనా. ఈ సంవత్సరంలో మనం చేయాల్సిన పనులన్నీ జ్ఞాపకం చేసుకున్నాం, అన్నిటిని ధ్యానం చేసుకున్నాం, వాటి అన్నిటిని క్లెన్స్ చేసుకుందాం. జీరోకు వద్దాం. ప్రతి పాపాన్ని కడిగి వేసుకొని జీరోకి వచ్చి నూతన సంవత్సరంలో రాబోయే దినాలలో ఆయన ఏమైతే చెప్పబోతున్నాడో వాటిని అనుసరించడానికి, అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.